సింధులోయ నాగరికత గురించి చదువుతూ ఉంటే ఎప్పుడూ ఒక విషయం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు చాలా ఆధునికంగా ఉన్నామని అనుకుంటాం కదా! నగరాలను ప్లాన్ చేసుకోవటం, డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవటం, నీటిని నిల్వ చేసుకోవటం ఇవన్నీ మన కాలంలోనే వచ్చిన ఆలోచనల్లా అనిపిస్తాయి. కానీ ఇవన్నీ దాదాపు 5000 సంవత్సరాల క్రితమే ఒక నాగరికతలో కనిపించాయి. అదే సింధులోయ నాగరికత. సుమారు క్రీస్తు పూర్వం 2600 నుంచి 1900 మధ్య కాలంలో ఈ నాగరికత అత్యున్నత దశలో ఉంది. హరప్ప, మొహంజాదారో లాంటి నగరాల్లో అప్పటికే వేలాది మంది నివసించేవారు. ముఖ్యంగా వాళ్ళు నగరాలను నిర్మించిన విధానాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. రోడ్లు ఒక క్రమంలో ఉండేవి. ఒకదానికొకటి దాదాపు సమకోణంలో కలిసేలా వీధులను ఏర్పాటు చేసేవారు. ఇళ్ళు కూడా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించేవారు. చాలా చోట్ల ఇళ్లల్లోనే స్నానాల గదులు ఉండేవి. ఇంట్లో ఉపయోగించిన నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక కాలువలు ఉండేవి. అవి కూడా సాధారణ కాలువలు కాదు. చాలా చోట్ల వాటిని మూత పెట్టి నిర్మించారు. ఇప్పుడు మనం ఒక విషయం మామూలుగా తీసుకుంటాం. ఇంట్లో నీటిని ఉపయోగిస్తాం. అది డ్రైనేజీలోకి వెళ్ళిపోతుంది. కానీ 5000 సంవత్సరాల క్రితం ఒక నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు కూడా ఈ నీరు బయటకి ఎలా వెళ్ళాలి అని ముందుగానే ఆలోచించి వ్యవస్థను ఏర్పాటు చేయటం నిజంగా పెద్ద విషయం. కొన్నిళ్ళకి సొంత బావులు కూడా ఉండేవి. అంటే నీటి కోసం మొత్తం నగరం ఒకే చోట ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఇళ్ల స్థాయిలోనే నీటి సదుపాయం ఉండేది. మొహెంజోదారోలో కనిపించిన గ్రేట్ బాత్ గురించి చెప్పుకోవాలి. ఇది సాధారణంగా నీళ్లు నిల్వ చేసుకునే కొలను కాదు. నీరు లీక్ కాకుండా ప్రత్యేకంగా నిర్మించారు. నీరు లోపలికి రావటానికి, బయటకు వెళ్ళటానికి మార్గాలున్నాయి. దీన్ని సరిగ్గా ఏ అవసరానికి ఉపయోగించేవారనే విషయంలో మాత్రం ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ ఆ నిర్మాణాన్ని చూస్తే అప్పటి ప్రజలకు నీటిని నిర్వహించడంలో ఉన్న అవగాహన మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వాళ్ళ జీవితం కేవలం నగరాలకే పరిమితం కాలేదు. వ్యవసాయం ప్రధాన ఆధారం. గోధుమలు, బార్లీ, నువ్వులు, పప్పు ధాన్యాలు లాంటి పంటలు పండించేవారు. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. పత్తిని ఉపయోగించిన తొలి నాగరికతల్లో సింధు నాగరికత కూడా ఒకటి. అంటే మనం ఈరోజు బట్టల్లో సహజంగా చూస్తున్న పత్తి వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంత ప్రజల జీవితంలో భాగంగా ఉంది. వ్యవసాయం ఒకవైపు ఉంటే చేతి వృత్తులు మరోవైపు బాగా అభివృద్ధి చెందాయి. మట్టి పాత్రలు, రాగి, కంచు వస్తువులు, బంగారం, వెండి ఆభరణాలు, రకరకాల రాళ్లతో చేసిన పూసలు, వీటిలో కార్నెలియన్ రాయితో చేసిన పూసలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అంత చిన్న పూసలను అంత అందంగా తయారు చేయటానికి వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉండేదో ఆ పురావస్తు వస్తువులు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడి నుంచి మరో ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. ఈ వస్తువులు వాళ్ళ దగ్గరే ఉండిపోలేదు. మెసొపొటామియా ప్రాంతంలో సింధు నాగరికతకు సంబంధించిన ముద్రలు, పూసలు, ఇతర వస్తువులు లభించాయి. అంటే వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంత ప్రజలకి దూర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలున్నాయి. ఇప్పుడు మనకొక వస్తువు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళటం చాలా సాధారణం. కానీ అప్పట్లో రోడ్లు, రవాణా లేవు, రైళ్లు లేవు, ఆధునిక నౌకలు లేవు. అయినా సముద్ర మార్గాలు, నదీ మార్గాలను ఉపయోగిస్తూ ఇంత దూరం వ్యాపారం చేయగలిగారు. గుజరాత్లో లోథల్ దీనికి చాలా ముఖ్యమైన ఉదాహరణ. అక్కడ కనిపించిన భారీ జల రవాణా నిర్మాణం, నౌకలు మరియు సరుకుల రవాణాతో సంబంధం ఉన్నట్లుగా భావించే ఆధారాలు అప్పటి సముద్ర వాణిజ్యం గురించి మనకు ఒక అంచనానిస్తాయి. వ్యాపారం జరిగితే మరో విషయం తప్పనిసరి: కొలతలు. మీరు ఒక నగరంలో ఒక వస్తువు కొంటే ఒక బరువు, ఇంకో నగరంలో అదే వస్తువుకు ఇంకో బరువు ఉంటే వ్యాపారం ఎలా జరుగుతుంది? సింధు నాగరికతలో లభించిన తూనిక రాళ్లను చూస్తే ఒక క్రమబద్ధమైన ప్రమాణాన్ని పాటించినట్లుగా కనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద ప్రాంతంలో కూడా వ్యాపారానికి ఒకే రకమైన కొలతల పద్ధతి ఉండే అవకాశం ఉంది. ఇది నిజంగా ఆసక్తిని రేకెత్తించే విషయమే. ఎందుకంటే నాగరికత అభివృద్ధి అంటే పెద్ద భవనాలు కట్టడం మాత్రమే కాదు. ఒక నగరంలో చిన్న చిన్న విషయాలు కూడా ఒకే పద్ధతిలో పనిచేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయటం. సింధు ప్రజల్లో ఆ క్రమం కనిపిస్తుంది. అదే క్రమం ధోలావిరాలో నీటి నిర్వహణలో కూడా కనిపిస్తుంది. ధోలావిరాలో పెద్ద పెద్ద జలాశయాలు, నీటిని సేకరించి నిల్వ చేసుకునే వ్యవస్థలు కనిపించాయి. వర్షపు నీటిని వృధా కాకుండా నిల్వ చేసుకోవటం, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవటం, నీటి విలువను వాళ్ళు ఎంత ముందుగానే అర్థం చేసుకున్నారో ఇది చెప్తుంది మాట. ఇది మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయం. ఎందుకంటే మనం ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. నీటిని సేవ్ చేసుకోవాలని ప్రచారాలు చేస్తున్నాం. కానీ వేల సంవత్సరాల క్రితమే ఒక నగరం తన నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్మాణాలను చేసుకుంది.
ఇక సింధు నాగరికతలో ఇంకో పెద్ద ప్రశ్న ఉంది. వాళ్ళ లిపి. చిన్న చిన్న ముద్రలపై జంతువుల బొమ్మలు, వాటి పక్కన కొన్ని గుర్తులు కనిపిస్తాయి. ఇవే సింధు లిపిగా గుర్తించారు. వేల సంఖ్యలో ఇలాంటి ముద్రలు దొరికినా ఆ గుర్తులను ఇప్పటికీ పూర్తిగా చదవలేకపోతున్నాం. అందుకే వాళ్ళ గురించి మనకు తెలిసిన కథలో ఒక భాగం ఇంకా ఖాళీగానే ఉంది. వాళ్ళు తమ గురించి ఏం రాసుకున్నారు? ఎవరి పేర్లున్నాయి? వ్యాపార లెక్కలున్నాయా? దేవతల గురించి రాశారా? లేక రోజువారీ జీవితానికి సంబంధించిన విషయాలా? మన దగ్గర ముద్రలున్నాయి, గుర్తులు ఉన్నాయి. కానీ వాటి పూర్తి అర్థం మాత్రం ఇంకా తెలీదు. అయితే ఈ నాగరికతలో మరో విషయం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈజిప్టులో పిరమిడ్లు ఉన్నాయి. మెసొపొటేమియాలో భారీ నిర్మాణాలు ఉన్నాయి. కానీ సింధు నాగరికతలో ఇప్పటి వరకు అలాంటి భారీ రాజభవనాలు లేదా ఒక గొప్ప రాజు కోసం నిర్మించిన సమాధులు స్పష్టంగా కనిపించలేదు. దీని అర్థం వాళ్లకు రాజులు లేరని చెప్పలేం. కానీ వారి సమాజం ఎలా పరిపాలించబడింది అనే విషయం మాత్రం ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేదు. అంటే మనకి వారి ఇళ్ళు తెలుసు, వాళ్ళ వీధులు తెలుసు, వాళ్ళ డ్రైనేజీ తెలుసు, వాళ్ళ వ్యాపారం గురించి ఆధారాలు ఉన్నాయి. కానీ వాళ్ళ రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేదో మాత్రం అంత స్పష్టంగా తెలీదు. అదే ఈ నాగరికతను మరింత ఆసక్తికరంగా చేస్తోంది. ఇంత అభివృద్ధి చెందిన నగరాలు చివరికి ఎలా బలహీనపడ్డాయన్నది కూడా పూర్తిగా స్పష్టంగా తెలీదు. ఒక్కసారిగా జరిగిన ఏదో ఒక సంఘటనతో ఈ నాగరికత అంతరించిపోయిందని చెప్పటానికి బలమైన ఆధారాలు లేవు. బదులుగా వాతావరణ మార్పులు, వర్షపాతం తగ్గటం, నదుల ప్రవాహం మార్పులు, వ్యవసాయంపై ప్రభావం, వాణిజ్యం బలహీనపడటం, ఇలా అనేక కారణాలు కలిపి పట్టణ జీవనాన్ని క్రమంగా మార్చి ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. పెద్ద నగరాలు క్రమంగా బలహీనపడ్డాయి. ప్రజలు ఇతర ప్రాంతాలకి, చిన్న నివాస ప్రాంతాలకు వెళ్ళిపోయారు. పట్టణ జీవితం తగ్గిపోయింది. అంటే ఒకరోజు ఉదయం లేచి చూస్తే మొత్తం నగరం ఖాళీ అయిపోయినట్లుగా కాదు, ఒక నాగరికత నెమ్మదిగా తన రూపాన్ని మార్చుకుంది. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ జీవితం పూర్తిగా మాయమైపోలేదు. వాళ్ళు వేసిన ఇటుకలు మిగిలాయి, వాళ్ళు నిర్మించిన కాలువలు మిగిలాయి, వాళ్ళు వాడిన బావులు మిగిలాయి, వాళ్ళు తయారు చేసిన చిన్న ముద్రలు మిగిలాయి, వాళ్ళ కొలత రాళ్ళు మిగిలాయి. వేల సంవత్సరాల తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఆ సమాజం ఎలా జీవించిందో మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు. అందుకే సింధు నాగరికత అంటే కేవలం పాత శిథిలాలు కాదు. ఒక నగరాన్ని నిర్మించడం అంటే కేవలం ఇళ్ళు కట్టడం కాదు. నీరు ఎక్కడి నుంచి వస్తుంది, వ్యర్థం ఎక్కడికి వెళుతుంది, ప్రజలు ఎలా జీవిస్తారు, వ్యాపారం ఎలా జరుగుతుంది, వనరులను ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కలిపి ఆలోచించాలి అని 5000 సంవత్సరాల క్రితమే చూపించిన ఒక నాగరికత సింధు నాగరికత. ఈరోజు మనం స్మార్ట్ సిటీలో అంటున్నాం, ఆధునిక డ్రైనేజీ అంటున్నాం, నీటి సంరక్షణ అంటున్నాం, ప్రమాణిత కొలతలు అంటున్నాం. వీటిలో కొన్ని ఆలోచనలకు మనం చాలా కొత్త పేర్లు పెట్టుకున్నాం. కానీ వాటి ప్రాథమిక రూపాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన నేలపై కనిపించాయి. సింధు ప్రజలు తమ గురించి పెద్దగా ఏం చెప్పుకోలేదు. వాళ్ళ రాజుల పేర్లు కూడా మనకి స్పష్టంగా తెలియవు. కానీ వాళ్ళు నిర్మించిన నగరాలు మాత్రం ఇప్పటికీ వాళ్ళ తరపున మాట్లాడుతున్నాయి. అందుకే సింధు నాగరికత మన గతంలో మిగిలిపోయిన ఒక అధ్యాయం మాత్రమే కాదు, మనిషి ఆలోచన, వ్యవస్థ, విజ్ఞానం ఎంత పురాతనమైనవో గుర్తు చేసే ఒక అద్భుతమైన సాక్ష్యం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.